విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం హస్తం పార్టీ సీనియర్ నేతల రాకతో కళకళలాడింది. ఇంటింటా కాంగ్రెస్ పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని విశాఖలో ఆ పార్టీ అగ్రనేతలు ఘనంగా ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పిసిసి అధ్యక్షులు రుద్రరాజు, తెలంగాణ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తున్న తరుణంలో దేశ సమగ్రతను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగుతోందని ఏపీ పిసిసి చీఫ్ రుద్రరాజు అన్నారు. కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ గణతంత్ర దినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున తెలుగు ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. స్వాతంత్ర సముపార్జనలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఆత్మార్పణ చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున నా ఘనమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారి వరకు అనేక మంది ఆణిముత్యాల లాంటి దేశ ప్రధానులను అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర సముపార్జన కోసం ఏ విధంగా అయితే అగ్రభాగాన నిలబడి పోరాటం చేసిందో ఈ దేశాన్ని నిర్మించడంలో కూడా అదే విధంగా తన వంతు పాత్రను పోషించింది. ప్రధానంగా గరీబీ హటావో నినాదంతో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి గారు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో రాజీవ్ గాంధీ గారు, గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ లాంటి విప్లవాత్మకమైనటువంటి ఆర్థిక సవరణలు తీసుకొచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు గారు, వీరందరూ కూడా ఈ దేశ నిర్మాణంలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ మౌలికమైనటువంటి సిద్ధాంతాలు సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి నినాదాన్ని తీసుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అన్ని మతాల కోసం, అన్ని కులాల కోసం, అన్ని వర్గాల కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ మతత్వ ఛాందస్వాదుల నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో కులాల పేరు మీద, మతాల పేరు మీద, భాషల పేరు మీద, ప్రాంతాల పేరు మీద దేశాన్ని విచ్ఛిన్నం చేసి విభజన చేస్తున్నటువంటి ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ దేశ సమగ్రత కోసం, మత సామరస్యం కోసం ఆనాడు మన కాంగ్రెస్ పూర్వీకులు ఏదైతే మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, సర్దార్ భగత్ సింగ్ లాంటి ఎందరో హేమాహేములు పనిచేసినటువంటి మౌలిక సిద్ధాంతాల స్ఫూర్తితోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తిరిగి మరొక స్వాతంత్ర సమరం కోసం పోరాటం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కోరుకుంటూ, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశంలో కన్యాకుమారిలో మొదలుపెట్టినటువంటి భారత్ జోడో యాత్ర మరి 30వ తేదీతోటి కాశ్మీర్లో ఎండవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవ మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్టీ బాధ్యులందరూ కూడా ఇంటింటా కాంగ్రెస్ ఈ హాత్ సే హాత్ జోడో అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని అఖిల భారత కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన మేమందరం కూడా ఈ రోజు నుంచి లాంఛనంగా ఈ విశాఖపట్నం నగరం నుంచి ప్రారంభిస్తున్నాం. ప్రధానంగా చేయి కలుపుదాం, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుద్దాం, చేయి కలుపుదాం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరుద్దాం అనేటువంటి నినాదంతో 2 నెలల పాటు ఈ జనవరి 26 నుంచి మార్చి 26 వరకు 2 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఉండబోతోంది. ప్రజల సమస్యల మీద, ప్రజలకు ఉన్నటువంటి ఇష్యూస్ మీద పోరాటం చేస్తాం. ప్రధానంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. ఎందుకంటే అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి విధంగా ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కానీ, సోనియా గాంధీ గారి డైరెక్షన్లో ఆవేళ ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి ఇవ్వడం జరిగింది. దాన్ని సాధించడంలో కానీ, పోలవరాన్ని సాధించడంలో కానీ, ఉత్తరాంధ్రకు కానీ, రాయలసీమకు కానీ, వెనుకబడిన నిధులకు సంబంధించినటువంటి ప్యాకేజీలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఇక్కడ రిపబ్లిక్ డే సందర్భంగా విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషం అని చెప్పి మనవి చేస్తూ, ఈ 74 ఏళ్లలో భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని గతంలో కాంగ్రెస్ పార్టీ కాపాడింది. ఈ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కాపాడుకుంటూ వస్తే ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం
ఈ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ని నాశనం చేసే ప్రయత్నం మరి మనం అందరం చూస్తూనే ఉన్నాం. జ్యుడిషియరీ కానీ, మీడియా కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, పార్లమెంట్ వ్యవస్థ కానీ, లెజిస్లేటివ్ కానీ, ఈ అన్ని డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వంలో ప్రమాదంలో పడ్డ విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కంటిన్యూషన్గా హాత్ సే హాత్ జోడో అభియాన్ అంటే చెయ్యి చెయ్యి కలుపుదాం అనే ఒక కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా మొదలవుతుంది. 2 నెలల పాటు దేశవ్యాప్తంగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త ఇంటింటికి తిరిగి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో పాదయాత్ర యొక్క సందేశాన్ని ఇస్తూ, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు తెలియజేస్తూ ఇంటింటికి తిరిగే ప్రోగ్రాం కూడా ఈరోజు మొదలవుతుంది. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఈ దేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన కార్యక్రమం. దేశంలో ఒక పెద్ద మైనారిటీ నాయకుడు అభివర్ణించిండు. ఆది శంకరాచార్య తర్వాత కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒక వ్యక్తి ఈ విధంగా పాదయాత్ర చేసినట్టే ఫరూక్ అబ్దుల్లా గారు రాహుల్ గాంధీ గారి అభివృద్ధి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.